హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చపాతీ పిండి కలపటం రావట్లేదా? కలపటం కష్టంగా ఉంటుందా? అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. చపాతీ పిండి కలపడానికి మనకి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది కదా. ఈ పద్ధతిలో అయితే మనకి 2 నిమిషాల్లోనే పిండి కలపడం అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. మరైతే వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలోకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ షుగర్ వేసుకోండి, 1 స్పూన్ ఆయిల్. షుగర్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ముందుగా దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీకు మిక్సీలోనే జరుగుతుంది. మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిలో దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి. పంచదార వేయడం వలన చపాతీ చాలా బాగుంటాయండి. పంచదార ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 స్పూన్ నూనె వేసుకోండి. దీనివల్ల చపాతీ మెత్తగా బాగుంటుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోండి. 1/2 కప్పు నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని 1-2 సార్లు మిక్సీ తిప్పుకుంటున్నాను. మిక్సీ కూడా ఎక్కువ స్పీడ్గా అవసరం లేదండి. 1-2 సార్లు అలా తిప్పి వదిలేస్తే సరిపోతుంది. చూడండి, 2 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. చూసారా, పిండి మొత్తం కలిసిపోయింది కదా. చాలా మెత్తగా బాగా కలిసిపోయిందండి. మనం చేత్తో అలా కలుపుతూ ఉండాలంటే టైం తీసుకుంటుంది కదా. ఇలా అయితే చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలా ఈ పిండి మొత్తాన్ని గిన్నెలోకి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. 2 సెకండ్స్ అలాగా. ఇప్పుడు పిండి మొత్తాన్ని జార్లోంచి బయటికి తీసి ఇలా ప్లేట్లో పెట్టుకొని 2-3 సార్లు బాగా పిసికి బాగా కలిపితే సరిపోతుంది. చూసారా ఎంత మెత్తగా, ఎంత బాగా కలిసిపోయింది కదా. ఇంతేనండి, 2 నిమిషాల్లో చపాతీ పిండి ఇలా కలుపుకోవచ్చు. చపాతీ పిండి మాత్రమే కాదు, ఏదైనా జొన్న రొట్టెలకి, పుల్కాలకి, పూరీలకి ఎలా అయినా కలుపుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు